హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు మై వైటీ ఫ్యామిలీ. ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే ఇక్కడ దోసకాయల్ని పొట్టు తీస్తున్నాను. నేను అన్ని పొట్టు తీసి మంచిగా కట్ చేసుకొని నేను వంట చేద్దాం అనుకునేసరికి మా హస్బెండ్ వచ్చి టకటకా కట్ చేసేసిండు అనమాట. మంచిగా వీడియో తీద్దాం అనుకున్నా. వీడియో తీసి అంటే ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఏం అనుకోలేదు, కానీ జస్ట్ వీడియో తీసి మీతో మాట్లాడదాం అనుకున్నా. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ టకటకా కట్ చేసేస్తున్నారనమాట. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏంటి స్పెషల్? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏం లేదండి. పప్పు చేశాను, దోసకాయ పప్పు. అఫ్కోర్స్ నేను చేయలేదు, హస్బెండ్ చేశారు. నేను అన్నీ తొక్కు తీసి పెడితే ఆయనే కట్ చేసుకొని టకటకా చేసేసుకున్నారు పప్పు. రైస్ రెండు ఆయననే చేశారు ఇవాళ. ఇంకా మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఇవాళ స్పెషల్స్? ఆఫ్టర్ వంట తర్వాత మా కిచెన్ చూడండి ఎలా ఉందో. మీ హస్బెండ్స్ చేసినా ఇంతేనా? ఇలాగే ఉంటుందా? మా హస్బెండ్ చేస్తే మాత్రం ఇలాగే ఉంటుంది. కిచెన్ అంతా చెత్తగా మారిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ నేను మొత్తం శుభ్రం చేసుకున్నాక నా కిచెన్ చూడండి ఇప్పుడు తలతలా మెరిసిపోతుంది. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు మాకు ప్రసాదం ఇచ్చారండి. అదే పద్మనాభ స్వామి ప్రసాదం అంట. ఎలా ఉందో టేస్ట్ చేద్దామని ఓపెన్ చేస్తున్నాను. మేము టేస్ట్ చేసాము, చాలా స్వీట్గా చాలా బాగుంది. కానీ ఎక్కువ తినలేం, చాలా స్వీట్. షుగర్ అంటే బెల్లం బాగుంది, టేస్టీగా ఉంది. తినడానికి టేస్ట్ బాగుంది, కానీ ఎక్కువ తినలేం. కొంచెం తినగలం, కొంచెం తినాలి రోజు అయిపోయేంతవరకు. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నానండి. అసలు ఎంత బాగుందో నిజంగా. అంటే స్వీట్ ఎక్కువ ఉంటే ఎవరికైనా నచ్చుతుంది కదా, అట్లా ఓకే తినచ్చు, కానీ ఎక్కువ తినలేము. ఎవరైనా టేస్ట్ చేశారా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.